హార్డీ వెల్కమ్ టు యూ సార్. అలాగే మామిడి హరికృష్ణ గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ ఆర్ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మనకి చాలా విషయాలు తెలుసు. అండ్ ఈ ఛానల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి, అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ అయింది, ఈ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మన ముందుకి ఏ విధంగా రాబోతున్నాయి, ఒక ప్రోమో ద్వారా తెలుసుకుందాము. లెట్స్ వాచ్ ఆల్ ఛానల్స్ ఏవి ఆన్ ద స్క్రీన్. ఎస్, జస్ట్ ఈ ఒక్క ప్రోమోతో అర్థమైపోయింది వేద ఎంత స్ట్రాంగ్ గా మన అందరి ముందుకి రాబోతోంది అనేసి. 6 ఛానల్స్, వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్స్, వేద డివోషనల్, వేద మ్యూజిక్, వేద కిడ్స్ అండ్ వేద ఫర్ వెల్త్, ఈ 6 ఛానల్స్ మన అందరి ముందుకి రాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని ఛానల్స్ స్ట్రీమ్ అవుతున్నాయి, లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయి. ఎందుకంటే నమ్మకంతో అండ్ ఆల్సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అది జరిగేదాన్ని జరిగేదిగానే చూపిస్తూ దానికి ఏ యాడ్ ఆన్స్ లేకుండా నిజాన్ని ప్రజల వద్దకు తీసుకొని వెళ్తుంది మా ఈ వేద ఛానల్. సో కంగ్రాచులేషన్స్ టు శ్రీనివాస్ రెడ్డి గారు, ద మ్యాన్ బిహైండ్ దిస్ ఛానల్. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఏవీని ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాం. ఏవి ఆన్ ద స్క్రీన్. సీతానగరం నుండి శిఖరానికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోమాండ్ల. ఇది ఒక పేరు కాదు, ఒక ఇన్స్పిరేషన్, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్. మారుమూల పల్లెటూరు రెడ్డిపల్లెలో పుట్టి కలలు మాత్రం ఆకాశమంత ఎత్తుగా కన్నారు. అంచెలంచెలుగా ఎదిగారు, కష్టాన్ని నమ్ముకున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై ఆర్గానిక్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు. సైంటిస్ట్ గా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కానీ మనస్సు మాత్రం ఇక్కడే ఉంది, కన్న తల్లిదండ్రుల దగ్గర, కన్న మాతృదేశంలో. సంపాదన కోసం కాదు, స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం, సమాజం కోసం, ప్రపంచమంతా నా కుటుంబం అనే సంకల్పంతో భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రతి క్షణం సమాజం గురించి పరితపించారు. మొదటి అడుగు విద్యతో వేశారు. శ్రీవేద యూనివర్స్ ది స్కూల్ స్థాపించారు. గత దశాబ్ద కాలంగా విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువచ్చారు. వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి బంగారు భవిష్యత్తును అందించారు. అయినా అక్కడితో ఆగిపోలేదు ఆయన ప్రయాణం. సమాజానికి మరింత సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో ఇప్పుడు వేద టీవీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. విజ్ఞానాన్ని, విలువల్ని ప్రతి ఇంటికి చేర్చాలని. రెడ్డిపల్లె నుండి ఇంగ్లాండ్ వరకు తిరిగి మాతృదేశానికి. ఇది కేవలం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, ఇది ఒక ఆదర్శం. కలలు కనండి, కష్టపడండి, తిరిగి సమాజానికి ఇవ్వండి. ఇదే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోమాండ్ల గారు మనకు ఇచ్చే సందేశం. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోమాండ్ల ఒక ఇన్స్పిరేషన్, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్. Finally, he is a man of action. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చేసిన స్టడీస్ ఏమో కెమిస్ట్రీలో చేశారు, బట్ ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయాలనుకునే మీ డ్రీమ్ ఏంటి? మీరు ఎలా వేయగలరు? ఇంత కష్టాలు ఉన్నాయా, ఇంత కాంపిటీషన్ ఉన్నాయా, ఎలా చేయగలరు అంటే అప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది అన్న. ఈరోజు నేను డబ్బు చూడలేదు, నెక్స్ట్ 10 years లో జరగబోయే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నేను నవ్వుకున్నాను ఇంటికి పోయి. వాస్తవం స్వామి, మా వయసుతో చెప్పాను, ఈయన పిచ్చివాడు వచ్చేసింది మంచి జాబ్ చేసుకోకుండా బాధ్యపల్లిలో వచ్చి ట్యూషన్స్ పెట్టుకున్నాడు. ఈ 10 మందితో ఏమొస్తుంది ఆదాయం అన్నప్పుడు ఈరోజు ఈ 800 మెంబర్స్ చూసి దట్ ఈస్ ద డ్రీమ్, యూ హావ్ డన్ యువర్ అచీవ్మెంట్. ఎక్కడో పల్లెటూరులో పుట్టావు, పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకున్నావు యూకేలో, బాధ్యపల్లిలో నీ ప్రయాణం స్టార్ట్ చేసినావు, బోరంపేటలో విస్తరించిన ఈ సామ్రాజ్యాన్ని. అదే స్వామిని ఈ అయ్యప్ప ఇచ్చిన వరం. మేము ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ఛానల్స్ లోకి దిగుతున్నారు. డెఫినెట్లీ ఇక్కడ కూడా ఎన్నో మార్పులు చూడబోతున్నాము అనేసి అర్థమవుతోంది. సో లండన్ లో అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న విద్యని ఇక్కడ పిల్లల కోసం మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఒకసారి ఆయనకి గట్టిగా చప్పట్లు. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ.
మీరు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అఫ్ కోర్స్ మీరు చేస్తున్నారు, మేము చూస్తున్నాము. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన డివోషనల్ ఛానల్ని, అంటే మనం ఏది స్టార్ట్ చేసినా దేవుడికి దండం పెట్టుకుంటాం కాబట్టి, సో డివోషనల్ ఛానల్ని లాంచ్ చేయవలసిందిగా ఎన్ రామచంద్ర రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. Veda devotional channel launch. Just ఆ ప్రోమోతో ఇట్ ఫిల్డ్ విత్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మావిడి హరికృష్ణ గారు రచించిన అద్భుతమైన పాటని వినేద్దాము. సో ఆ పాటని కూడా లాంచ్ చేయవలసిందిగా సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. Sri Sitaramam full song launch. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే గాధే సకల మానవ చరితం యాతే లోక కళ్యాణ భరితం కలచుతమాకు ప్రియం నిన్ను కొలుచుతమాకు జయం నిన్ను కలచుతమాకు ప్రియం నిన్ను కొలుచుతమాకు జయం శ్రీరామ జయ రామ సీతారామ కౌసల్య రామ దశరథ రామ లక్ష్మణ రామ హనుమన్ రామ అయోధ్య రామ నంద రామ నిన్ను కలచుతమాకు ప్రియం నిన్ను కొలుచుతమాకు జయం నిన్ను కలచుతమాకు ప్రియం నిన్ను కొలుచుతమాకు జయం అందని నిండు చంద్రునికై ఆశపడ్డావు ఆరిపోయే యజ్ఞాలకు అడ్డు తొలగించావు ఎవరు ఎత్తలేని విల్లును విరిచేశావు అంతఃపురమదిలి అడవుల్లో జీవించావు ఊరు కాని ఊళ్ళల్లో పయనించావు నువ్వే ఊరు కాని ఊళ్ళల్లో పయనించావు ఉప్పొంగే సముద్రంలో వారధిని కట్టావు కలచుతమాకు ప్రియం నిన్ను కొలుచుతమాకు జయం నిన్ను కలచుతమాకు ప్రియం నిన్ను కొలుచుతమాకు జయం Hey, hey Rama, you a victory symbol. You made the impossible to possible. You practice the strength of human skill. You prove the power of divine will. తల్లి ఆంక్షలకు తల
తలచుట మాకు జయం నిన్ను తలచుట మాకు ప్రియం నిన్ను కొలుచుట మాకు జయం Hey, Rama, you are the real inspiration. Your life is a true motivation. You restored the lives with high spirits. You created a world with great virtues. లంకపై యుద్ధం ప్రకటించావు దుష్టరావణునికి ముక్తినిచ్చావు ధర్మాన్ని ధరణిపై స్థాపించావు సీత నమ్మకాన్ని గెలిపించావు రామరాజ్యాన్ని నెలకొల్పావు రామరాజ్యాన్ని నెలకొల్పావు కారణ జన్ముడివై ఇలా వెలిసావు నిన్ను తలచుట మాకు ప్రియం నిన్ను కొలుచుట మాకు జయం నిన్ను తలచుట మాకు ప్రియం నిన్ను కొలుచుట మాకు జయం Hey, 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 Rama, you are victory symbol. You made the impossible to possible. You prove the power of divine will. జై శ్రీరామ్. నిజంగా అసలు ఎంత బాగుందో సాంగ్. మొత్తం ఇట్లా ప్రతి లిరిక్ మొత్తం రామాయణాన్ని మొత్తం ఇందులో మేము మళ్ళొక్కసారి విన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన లిరిక్స్ అందించారు మామిడి హరికృష్ణ గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. భజన్ క్లబ్బింగ్స్ ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి కదా. ఆ భజన్ క్లబ్బింగ్స్ లో ఈ సాంగ్ ప్లే చేస్తే డెఫినెట్లీ యూత్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సో అమేజింగ్. టైమ్ టు call our guest on stage. Let me invite the man behind this wonderful channel. So it's time to invite the chairman and founder Dr. Srinivas Reddy garu on stage. Hearty welcome to you, sir. అలాగే మామిడి హరికృష్ణ గారు వండర్ఫుల్ లిరిసిస్ట్. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ నవ్ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ మన ముఖ్య అతిథి ఎన్ రామచంద్రరావు గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. సో ముందుగా శాంప్లింగ్ ని బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మామిడి హరికృష్ణ గారికి కూడా శాప్లింగ్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా మన ముఖ్య అతిథి ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారికి, మామిడి హరికృష్ణ గారికి ఇంత అద్భుతమైనటువంటి యొక్క పాట కాన్సెప్ట్, తర్వాత దాని యొక్క
ఇది ప్రొడక్షన్ అవుతుందో, దాని ప్రజెంటేషన్ అవుతుందో, రాయటం అవుతుంది, చాలా మంచి గేమ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్. మనందరం కూడా చాలా పాట వినేంతసేపు మనందరం కూడా మర్చిపోయాను అన్నీ కూడా. ఇట్స్ వెరీ చాలా మనం అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోయింది దాంట్లో. ఒక మంచి పాట, అది కూడా రాముడి పాట. ఇంకా అంటే యంగ్స్టర్స్ కూడా అట్రాక్ట్ చేసేటటువంటి పాట ఇది. ఇంతకుముందు అమ్మాయి చెప్పింది ఇక్కడ, ఇవాళ రేపు భజన్ క్లబ్బింగ్ ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ ఉందని చెప్పి. మొన్ననే జిమ్ఖానా పెరేడ్ గ్రౌండ్లో మా వాళ్ళు పెట్టారు భజన్ క్లబ్బింగ్. 30,000 మంది, దాంట్లో అందరు యంగ్స్టర్సే. ఇది ఒక మంచి ట్రెండ్. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళ సంస్కృతి నాశనం అవుతున్నది ఏదో రకంగా. కానీ మన దేశంలో మన సంస్కృతి బలం పెరుగుతూ ఉన్నది. మన రిలీజియను, మన కల్చరు, మన హిస్టరీ, ఇది బలం పెరుగుతూ ఉంది. అలా యువకుల్లో పెరుగుతూ ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ దేశం బలపరచాలంటే మన దేశంలో యువతకు మన ఒక చరిత్ర, మన ఒక మైథాలజీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దట్ ఈజ్ ఫౌండేషన్. పిల్లలకి మనం మంచి మాట నేర్పుతాము. పిల్లల పేర్లు కూడా మనం మైథాలజికల్ నేమ్స్ పెడతాం. మా అమ్మ అయితే నా పేరు రాముడే పెట్టారు. సరే ఇవాళ ఇప్పుడు రామారావు ఇవన్నీ పెట్టట్లేదు ఎవరు. అయినా కూడా ఇప్పుడు చేసే ఒక మైథాలజికల్ నేమ్స్ ఉంటాయి. దాంట్లో ఏది పెట్టినా కూడా మన కల్చర్తో సంబంధించి ఉంటాయి. కాబట్టి భారతదేశంలో అది చాలా కామన్. ఇది చాలా సంతోషం. ఎందుకంటే రాముడి యొక్క ఏదైతే అయోధ్యలో పుట్టినటువంటి రాముడు, ఈరోజు రాముడు దేవుడుగా కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రామ ఈ వాజ్ నాట్ ఏ గాడ్. రామ వాజ్ ఏ ఒక పర్సనాలిటీ, టు ఎమ్యులేట్, ఒక వ్యక్తిత్వం అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి. అతని ధైర్యము, అతని ఒక తండ్రి పట్ల ఉన్నటువంటి గౌరవము, తర్వాత రామ రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజు, ఇవన్నీ కూడా అతను ఉన్న క్వాలిటీస్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక రాముడి మీద ఇంత మంచి పాట, చాలా సంతోషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వేద ఛానల్ ద్వారా ఇది తీసుకొచ్చారు. మరి వారి వేద టీవీ కూడా, వేద ఛానల్స్ కూడా ముందుకు అన్ని రంగాల్లో కూడా, ఇటు ఎంటర్టైన్మెంట్లో, న్యూస్లో, ఇన్ఫర్మేషన్స్లో. ఎందుకంటే ఇవాళ రేపు ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, ప్రతి ఒక్కరికి మంచి సమాచారం కావాలి. సో సరైన సమాచారాన్ని, సరైనటువంటి వార్తల్ని, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని, మంచి భక్తిని ప్రజలకు అందించినందుకు మీకు ముఖ్యంగా అభినందిస్తున్నాను. మీకు చాలా ఐ విష్ యూ యువర్ ఛానల్ గ్రోస్. తర్వాత ముందుగా మామిడి హరికృష్ణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటిగా వారికి అభినందన చెప్తున్నాను. చాలా మంచి, అంటే కల్చర్తో చాలా సంబంధం ఉన్నది. నాకు ఒకసారి గుర్తుంది, మన ఒక రవీంద్ర భారతి పైన చిన్న ఐటంలో మీరు ఆటం గురించి చెప్పారు. ఒకటి దానవీర శూరకర్ణ ఆటం గురించి చెప్తుంటే, రియల్లీ దిస్ హౌ ఆటం అంటే ఎన్ని కణాలు బట్టి ఈరోజు మనం అందరం తయారవుతాం అనేది మీ మాట అన్నారు. స్టిల్ ఐ రిమెంబర్. కాబట్టి మీకున్న గ్రిప్ లిటరేచర్ మీద కానీ, కల్చర్ మీద కానీ ఉన్న దాని ప్రకారం మీరు రాశారు. మీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడి వరకు వచ్చినందుకు. అలాగే ఇప్పుడు మామిడి హరికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా లిరిసిస్ట్ని కాను. ఐఎమ్ ఏ పోయెట్, ఐఎమ్ ఏ రైటర్, ఐఎమ్ ఏ ఫిలిం క్రిటిక్, సో పెయింటర్ని, ఇలాగాని లిరిసిస్ట్ని కాను. కానీ రాముడు రాయించాడు. నిజానికి చెప్పాలంటే రాముడు రాయించాడు. అంటే రామ అనే పదంలోనే దట్ పవర్ ఇస్ దేర్. అండ్ మోరోవర్, అంటే వేలాది సంవత్సరాల నుంచి భారతీయత, భారతీయ సంస్కృతి, భారతీయ ఔన్నత్యం, భారతీయ మూర్తిమత్వానికి ఒక రూపం అంటూ ఇస్తే ఆ రూపం శ్రీరాముడు అవుతాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మానికి ఒక మానవ రూపం ఇస్తే హీఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ధర్మ, దట్ విచ్ వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ద థింగ్స్. ఎవరైతే మానవుడు తన కర్మని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలో అలాంటి కర్మని, కర్తవ్యాలని చెప్పడానికి ఒక రూపం కావాలి, ఒక ఆకారం కావాలి, ఒక ప్రతీక కావాలి. ఆ ప్రతీకగా, దేవుడిగా వేలాది సంవత్సరాల నుంచి భారతీయులందరి ఆత్మ రూపంగా కీర్తించబడుతున్నవాడు, కొలువబడుతున్నవాడు శ్రీరాముడు. సీత రాములు ఒక అన్యోన్యమైన దాంపత్యం, ఒక అత్యంత అద్భుతమైన ప్రేమ, ఒక గొప్ప మానవ జీవన ఆదర్శం నిజానికి చెప్పాలంటే.
సో అందుకని ఇలాంటి ఎన్నో అంశాల కలబోత ఒక్క శ్రీరాముడు సీత ఇద్దరు కూడా. అలాగే ఆ రాముడికి సంబంధించిన మొత్తం జీవన వృత్తాంతం అంతా వాల్మీకి రాసిన రామాయణంలో ఉండే మొత్తం వృత్తాంతాన్ని అంతా కూడా అది ఆదికాండం నుంచి మొదలుకొని యుద్ధకాండ వరకు, మధ్యలో కిష్కింధకాండ, తర్వాత బాలకాండ, ఇవన్నిటిని మొత్తం సాకల్యంగా గమనిస్తే వాల్మీకి ఏం చెప్పదలుచుకున్నాడు? రామాయణం అంతా రాముడి ప్రయాణాన్ని చెప్పదలుచుకున్నాడు. దాంతోపాటు నిజానికి చెప్పాలంటే సీతాయనం కూడా అది. సీతాయనం అంటే సీత చేసే ప్రయాణం. సీత ఆయన నమ్మింది, వరించింది, స్వయంవరంలో గెలిచింది, గెలిచిన తర్వాత ఆయనతో పాటు వచ్చేసింది. ఆ వస్తున్న క్రమాన్ని వారు జీవన వృత్తాంతాన్ని అంతా కూడా ఒక మంచి అలతి పదాలతో చెప్పాలి. దాంతోపాటు ఇప్పుడు న్యూ జెన్, పర్టికులర్లీ జెన్ జీ ఉన్నారు, ఆ జెన్ జీకి అనుకూలంగా ఉండేలాగా ఒక ఫ్యూజన్ స్టైల్లో చెప్పాలనే ఒక ఆలోచనలోంచి ఈ పాటని తీసుకోవడం జరిగింది. సో దీంట్లో తారక మంత్రాన్ని తీసుకున్నాం. మొదట్లో దాని లీడ్ అంతా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేది మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం. అది రాముణ్ణి కీర్తిస్తూ ఒక్క రామనామాన్ని స్మరిస్తే చాలు, ఒక విష్ణు సహస్రనామం లాంటి సహస్రనామాలని స్మృతించడం, కీర్తించడం ఎంతదో కేవలం రామ రామ అనడంలో అంతే పుణ్యము, పురుషార్థము లభిస్తాయనేటువంటి కాన్సెప్ట్తో ఉన్న ఆ శ్లోకాన్ని లీడ్గా తీసుకొని దానికి ఆయన మొత్తం జీవన ప్రస్థానాన్ని బాల్యంలో చంద్రుని చూసి ఆశపడ్డ స్థితి నుంచి, అద్దంలో చంద్రుని చూసి ఆ చంద్రుడు కావాలి అన్న రామచంద్రుడు, రామచంద్రుడు. అందుకే రాముడిని ఎన్ని కోణాల్లో చెప్పామంటే ఆయన రాముడు, లక్ష్మణ రాముడు, అలాగే దశరథ రాముడు, సీతారాముడు, అలాగే లాస్ట్కి హనుమద్ రాముడు కూడా. అంటే భక్తులని, తన సేవకులని కూడా తన హృదయంలో పెట్టుకొని చూడగలిగినటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన పాలకుడు, అలాగే ఒక మంచి ఫిలాసఫర్ కూడా శ్రీరాముడే. సో అందుకే నాకు శ్రీరాముడిలో కోణాలు ఎలా కనిపిస్తాయంటే ఈజ్ నాట్ ఓన్లీ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఈజ్ ఎ కంప్లీట్ హ్యూమన్ పర్సనాలిటీ. ఒక 360 డిగ్రీస్లో ఉండే హ్యూమన్ పర్సనాలిటీ అంతా ఒక్కచోట మూర్తి భవిస్తే అది శ్రీరాముడు. సో అందుకని అలాంటి శ్రీరామచంద్రుడికి, అలాంటి సీతారాముడికి, సీతారాముడికి నేనిచ్చిన అక్షరాల నీరాజనం, నేనిచ్చిన పదాల నివాళి, నీరాజనం అనుకోండి, పదాల అర్చన, ఇది పదార్చనే ఈ పాటగా నేను భావిస్తున్నా. ఇది అనుకోకుండా అంటే శ్రీరాముడి మీద కూర్చున్నప్పుడు అరే రాముడి మీద కూడా ఒకటి మనం చెప్తే మనం కవిత రాద్దాం అనుకున్నాను. బట్ కవిత కంటే కూడా ఒక పాట రాస్తే బాగుంటుంది. దట్ విల్ బి వెరీ ఫైన్ అండ్ పర్టికులర్లీ ఫోకసింగ్ ఆన్ ది జెన్జీ అనే కాన్సెప్ట్తో రాసిన ఈ పాటని గమ్మత్తుగా తిరిగి ఎక్కడికి వచ్చిందంటే శ్రీనివాసరెడ్డి దగ్గరికి వచ్చి వేదా టీవీ ఛానల్లో ప్రారంభ పాటగా, ఒక ఆరంభ గీతంగా, అరంగేట్రంగా వేదా టీవీ ఛానల్స్ 6 ఛానల్స్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఒక ఆరంభ గీతంగా, ఒక శ్రీరాముడికి నీరాజనంగా, అక్షర నీరాజనంగా పెట్టడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఏ విలువలైతే, ఏ సాంస్కృతిక విలువలతోనైతే ఈ నేల పరిడవిల్లుతుందో, ఈ భారతీయత ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందో, అలాంటి శ్రీరాముడు ప్రతీక అయితే అలాంటి శ్రీరాముడికి నీరాజనంగా తొలి పాటగా ప్రారంభిస్తూ వేద టీవీలోని 6 ఛానల్స్ ప్రారంభం కావడం సంతోషంగా భావిస్తూ శ్రీనివాసరెడ్డికి ఒక్కసారి మనందరి కర్తార్థాల మధ్య వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డాక్టర్ శ్రీనివాసరెడ్డి for having his own vision to make the things to happen in media too. Earlier he may be a scientist, or later on he has shifted his attention towards educational institutions and termed himself as an academician, and then now he is the person who is involved with the media, and the media is very very powerful, and he would like to expand his wings and vision and idea to the people possible at the extent level. సో అందుకని శ్రీనివాసరెడ్డికి తన లక్ష్యాన్ని సాధించడంలో విజయం శ్రీరామచంద్రుడు, సీతారాములు ఇవ్వాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇదే సందర్భంలో ఈ పాటని ఎవరు ఆవిష్కరిస్తే బాగుంటుంది అనేది ఒక పాయింట్. అప్పుడు మాకు ఇక శ్రీరాముడు గురించి రాసిన పాటని మరో రాముడు, మానవ రాముడు, మా రాముడు, మన రాముడు ఆవిష్కరిస్తే బాగుంటుంది కదా అని అప్పుడు ఆలోచించి రామచంద్ర అన్న దగ్గరికి వెళ్ళి
శ్రీనివాసరెడ్డి వెళ్ళి కలవగానే వెంటనే చూసి సంతోషపడి ఇది హరికృష్ణ రాసిండా అయితే తప్పనిసరి నేను వస్తా అని ఒక్క మాటకు చెప్పి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే యాదగిరి గుట్ట దగ్గర వేరే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. అంత వర్షము తర్వాత ట్రాఫిక్ వీటన్నిటిని అధిగమించి శ్రీరాముడి మీది భక్తితో శ్రీరాముడి పాటని తన చేతుల మీదుగా ఆవిష్కరించే ఒక మహోన్నతమైన కార్యక్రమానికి తను భాగస్వామి కావాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చిన మా అన్న రామచంద్రరావుకి మరొక్కసారి మన అందరి కర్తాదం మధ్య వి మస్ట్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు రామచంద్రరావు గారు. సో తను అడ్వకేట్గా ఒక అత్యంత అద్భుతమైన న్యాయ నిపుణుడుగా న్యాయ కోవిదుడుగా న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన ఒక నిలువెత్తు అద్భుతమైన ఇంటలెక్చువల్ స్కాలర్లీ నాలెడ్జబుల్ పర్సనాలిటీ మా రామచంద్రన్న. సో అటువైపున ఒకవైపు మరొక వైపున జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా గురుతరమైన బాధ్యతను పోషిస్తూ అటు సౌజన్యాన్ని సహృదయతని అలాగే సామాజికతని ఈ మూడింటి మేళవింపుగా తను ముందుండి నడుస్తున్నాడు. వారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరినీ ఆశీర్వదించినందుకు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డిని అండ్ అందరినీ ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ పాటకు సంబంధించి ఈ పాటలో ఈ ఐడియా నాదే అన్న. అంటే పాయింట్ ఏంటంటే ఎవరైతే బాగుంటారో దాన్ని ఒక ఎట్లా చెప్పాలంటే రాముడు విగ్రహాలను తీసుకొని రావాలనేది నా ఐడియా. అది తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టాలంటే ఏదో పెద్ద బాగా నోన్ ఫేసెస్ కానీ ఎవరన్నా సెలబ్రిటీస్ని కానీ పెట్టొచ్చు. బట్ ఆ మై చాయిస్ ఈస్ నేను రాజేష్కి చెప్పాను. రాజేష్ అంటే ఈ వేదా టీవీ ఛానల్కి CEO తమ్ముడు, చాలా మంచి క్రియేటివ్ పర్సనాలిటీ. అలాగే తను ఒక విజన్ ఉన్న మనిషి, కష్టపడతాడు, మార్కెటింగ్ అద్భుతంగా చేస్తాడు, చాలా మంచి నెట్వర్క్ ఉంది తనకి. సో తను ఏం చేశాడంటే అన్న మరి ఏం చేద్దాం అంటే నేను చెప్పిన నాకు ఎవ్వరొద్దు, నేను మాట్లాడాను శ్రీనివాస్తో మాట్లాడితే నాకు ఎవ్వరొద్దు, నాకు శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ కూర్చొని శ్రీరాముడికి ఒక వ్రతం చేసినట్టుగా ఒక అంకిత భావంతో భక్తి భావంతో సేవా తత్పరతో అర్చన చేసినట్టుగా నాకు కనిపించాలి వాళ్ళు, వారైతేనే బాగుంటుంది అనేది నా కోరిక అని చెప్పాను. చెప్పగానే వారినే కూర్చొని పెట్టి ఆ ఇద్దరితోనే చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఒక మొత్తం అంటే దే రిప్రజెంట్స్ ద ఫ్యామిలీ. శ్రీరాముడు అంటేనే ఒక అత్యంత అద్భుతమైన కుటుంబానికి ప్రతినిధి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ అంతా కూడా రకరకాల మార్గాలలో వెళ్తున్న సందర్భంలో రాముడు ఇప్పుడు కూడా రెలవెంటే. రాముడి జీవన విధానం ఎందుకంటే మొత్తం మానవ సంవాదాలని విచ్ఛిన్నమవుతున్న స్థితి, తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోలేని స్థితి, తల్లిదండ్రుల మాటలకి లెక్కను విలువను ఇవ్వలేని స్థితి. అందుకని పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవుల వెంట వెళ్ళాడో ఆ రాముడు మళ్ళీ ఇప్పుడు ఈ తరానికి ఇప్పటికీ ఈ జెన్సీకి మరొక్కసారి అవసరం అనే విషయాన్ని గుర్తు చేసుకోవడానికి మళ్ళీ రాముడి గురించి మళ్ళీ పాట రాయాలి. ఈ మరల ఇదేల రామాయణం వన్న అరే రామాయణం ఇప్పటికీ వాల్మీకి నుంచి మొదలుకొని మొల్ల రామాయణం, గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం, ఇంకా విశ్వనాథ సత్యన రాసిన రామాయణ కల్పవృక్షం, ఇలా ఎన్నో రామాయణాలు, ఉషశ్రీ రాసిన రామాయణం, ఇంకా రాజగోపాలాచారి రాసిన రామాయణం, ఇలా వందలాది వేలాది రామాయణాలు వచ్చినా ఇంకా రామాయణాల గురించి ఎందుకు రాస్తున్నారంటే రాముడు ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికైనా ప్రాసంగికత ఉన్న వ్యక్తి, అలాగే రెలవెన్సీ ఉన్న వ్యక్తి. సో అందుకని అలాంటి నిత్యము రెలవెంట్ ఉన్న ఒక గొప్ప ఐతిహాసిక రూపం రాముడు. అలాంటి రాముడి పాటని ఈరోజు చాలా అద్భుతంగా వీరందరూ కూడా రాజేష్ డైరెక్షన్లో ఇది వచ్చేసింది. ఫోటోగ్రఫీ కూడా చాలా చక్కగా చేశారు. అతి తక్కువ టైంలో ఒక 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 ఉద్యమ స్ఫూర్తితోని ఈ పాటను చేశారు. నిజానికి చెప్పాలంటే ఎట్లా చేశారంటే శ్రీరాముడు కదా వారధి కట్టడానికి మొత్తం వానర సేనంతా కూర్చి వారందరినీ లీడ్ చేసి, నిజంగా ఎంత టఫ్ టాస్క్ మీరు అనుకుంటారు. కానీ రాముడిలో ఒక పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠం ఉంది. ఒక పెద్ద ఆర్గనైజేషన్ని నడిపించాల్సిన నాయకత్వ విలువలు ఉన్నాయి. మనకు ఆర్గనైజేషన్ నడిపించాలంటే టైం మేనేజ్మెంట్ కావాలి, ప్లానింగ్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కావాలి, అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ కావాలి, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కావాలి, అన్నిటి మించి HR టీమ్ బిల్డింగ్ కావాలి. సో ఈయన ఇవన్నీ చేశాడు. మీరు ఒక్కసారి వానర సేనతో వారధి కట్టడం అనే ఒక విషయాన్ని గమనిస్తే వాట్ ఎవర్ ద ఆర్గనైజేషనల్ బిహేవియర్ థియరీస్ ఏవైతున్నాయో ఫిలిప్ కోట్లర్ చెప్పిన, ఫ్రెడ్ లూథాన్స్ చెప్పిన వాళ్ళందరి థియరీస్ అన్నీ ఒక్క రాముడు వానర సేనతో వారధి కట్టిన దాంట్లో మొత్తం అప్లై చేయొచ్చు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ సక్సెస్ స్టోరీ. దాన్ని మోడర్న్ టైమ్స్ లో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ పర్స్పెక్టివ్ లో గనక చూస్తే అది అత్యంత అద్భుతమైన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ ఒక్క వారధి నిర్మాణంలోనే కనిపిస్తాయి. వానరులు అంటే ఎలాంటి వాళ్ళు? ఒక్క తోట ఉండేవాళ్ళు కాదు.
చంచలమైన వాళ్ళు. వానరులు అంటే కోతులు చంచలమైనవి, ఒక్కచోట ఉండేవి కావు. ఒక లక్ష్యం ఉండదు, ఒక గమ్యం ఉండదు, ఒక గమనం ఉండదు. కానీ అలాంటి వాటికి ఒక గమ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేయాలి, ఒక వైపున నడిపించగలగాలంటే ఆ నాయకుడు ఎంత గొప్పవాడై ఉండాలి. మనం ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరిని మన అనుకూలంగా మార్చడమే చాలా కష్టం. అలాంటిది రాముడు ఆనాడు అంత వానరసేనతో, వేలాది వానరసేనని ఒక్క లక్ష్యం వైపు నడిపించగలిగాడంటే ఎంత ఆయన మాట గొప్పతనం ఉంటుంది. ఆయనలో ఏదో సమ్ స్పెల్ ఈజ్ దేర్, సమ్ చరిష్మా ఈజ్ దేర్, సమ్ మెస్మరైజ్ చేయగలిగే పవర్ ఏదో ఉంది. అలాంటి ఒక అద్భుతమైన శక్తి, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్న ఒక గొప్ప రూపం శ్రీరాముడు. అందుకని అలాంటి ప్రయత్నాన్నే ఈ పాట విషయంలో కూడా జరిగింది సార్. అన్న మొత్తం పాట విషయంలో వీళ్ళు వారధి కట్టినట్టే అయిపోయింది అంతా. అనుకోకుండా టక్క వెంటనే 2 డేస్లోనే అనుకున్నారు, చక్క అన్ని కుదుర్చుకొని కట్టారు. అదంతా దాని వెనక కూడా నడిపించిన ఒక అదృశ్య రూపం, అదృశ్య శక్తి శ్రీ సీతారామం. అలాంటి సీతారాములకి నివాళిగా, నీరాజనంగా అక్షర నీరాజన అర్పించే అవకాశాన్ని కలిగించినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదా టీవీ ఛానల్స్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఒకసారి ఇక్కడికి రా అన్న, ఇటు పక్కన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బిజీ షెడ్యూల్లో చాలా పనులు ఉన్నా కూడా మా కోసం చెప్పగానే వచ్చిండ్రు. హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అన్న. నిజంగా కూడా మీరు ఆ సాంగ్ అంత మొత్తం రామాయణాన్ని 6 నిమిషాల్లో రాసి అది అందరికీ అట్రాక్ట్ అయ్యేలా, ఇప్పటివరకు విన్న ప్రతి ఒక్కరు 50 టైమ్స్ విన్నాం, ప్రోమోనే 50 టైమ్స్ విన్నాం, 30 టైమ్స్ విన్నాం అని చెప్తున్నారు. చాలా గర్వంగా ఈ ఫుల్ సాంగ్ అయితే ఇంకెలా వెళ్తుందో అలా వెళ్తుంది అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ యువర్ స్పీచ్ ఆల్సో. అండ్ ఆ అదృష్టం నాకు దొరికింది మీరు రాసిన సాంగ్. ఎందుకంటే ఎవరు ఇప్పటివరకు మీరు సాంగ్ రాయలేదు, ఫస్ట్ సాంగ్ మీరు రాశారు, అది నేను చేసిన, అది రాముడి మీద చేసిన, అది నేను అనుకున్న మీడియాలో మొదటి సాంగ్ అవ్వడం, ఆరంగేట్రం చేయడం అన్నారు. వండర్ఫుల్, రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మామిడి హరికృష్ణ గారు, మీ పదజాలం చాలా అద్భుతంగా ఉంటుంది. రామాయణం కాదు సీతాయనం కూడా అనేసి అన్నారు. ఎంతో అద్భుతంగా ఉంది ఆ పదం వినడానికి. అండ్ ఈ సాంగ్ చేసిన టీం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాంగ్ చేసిన టీం అందరూ. అండ్ అలాగే మా ఛానల్ ఎండి లక్ష్మీశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సిఇఓ రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సిఇఓ ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ద టీమ్ ఆఫ్ ద సాంగ్, దయచేసి ఈ సాంగ్లో నటించిన వారు, అలాగే ఈ వారధి కట్టడానికి వానరసేన వేద స్కూల్ పిల్లలు, వావ్, సో గుడ్. సీతారాములు పక్క పక్కనే ఉండాలి ఎప్పుడు. ఎస్, వెల్కమ్ ఎవ్రీవన్. దయచేసి అందరినీ ఫోటోగ్రాఫ్ కోసం క్విక్గా అరేంజ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం అందరు ఇటు జరగండి నాన్న, మూవ్ దిస్ సైడ్. All look into this camera, please. All the best to Veda TV. All the best. All the best to Veda TV. Yes. All the best to Veda TV.
Yes, please do like, share and subscribe to Veda TV. Kids kosam Veda Kids undi. And పెద్దవాళ్ళ కోసం భక్తి ఛానల్, వెల్త్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, న్యూస్, ఎవ్రీథింగ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదు, ఇంకొక 5 ఛానళ్ళు ఉన్నాయి మనం లాంచ్ చేయవలసినవి. ఆ 5 ఛానల్స్ కూడా లాంచ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. దయచేసి ఉన్నవారందరినీ అలానే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఛానల్ ఈ సాంగ్ లో వండర్ఫుల్ గా నటించిన నటీనటులు అక్షత్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, సిరి ప్లీజ్ కమ్. జై శ్రీమన్నారాయణ అందరికీ. నా పేరు సిరి రావులచారి అంటారు. యాక్చువల్లీ ఏ షూట్కైనా కూడా ఫస్ట్ సాంగ్ వినంది నేను ఏ షూట్కి వెళ్ళను. సాంగ్ ఇంకా కాన్సెప్ట్ ప్రాపర్గా తెలుసుకొని సెట్కి వెళ్తాను. బట్ అదేందో తెలీదు, ఆ శ్రీమన్నారాయణ, ఆ రామయ్య ఈ సాంగ్ అప్పుడు నేను అడిగాను, అక్క నాకు ప్రీతక్క కాల్ చేసినప్పుడు అడిగాను, అక్క సాంగ్ పంపించండి అక్క అంటే, అక్క అంది వాళ్ళ దగ్గర మొబైల్స్ ఆఫ్ ఉంది, సో సాంగ్ పంపించలేరా, డైరెక్ట్గా సెట్కి వచ్చేయండి. సో అక్క చెప్పిందంటే ఓకే డన్ వెళ్ళిపోవచ్చు కదా అనేసి సెట్కి వచ్చాను. బట్ వచ్చినాక చూసరికి ఆ రామయ్యని పిలిపించినట్టుగా ఆ రామయ్య సాంగ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందాకైతే మీరు సాంగ్ చూసారు అనుకుంటా, నేనైతే చూడలేదు, చూడాలనుకుంటున్నా. సో సాంగ్ చేసినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ ఆ శ్రీమన్నారాయణ అని అంటున్నందుకు, ఆ రామయ్య సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి వినాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేదా ఛానల్. ఓకే, అండ్ ఎస్ అక్షత్. ముందుగా అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే ఫోక్ సాంగ్స్లో చాలామంది డ్యాన్స్ అంటే ఆ వైబ్కి అందరూ స్టిక్ అయి ఉన్నారు. మనం చూసుకున్నా కానీ యూట్యూబ్లో చాలా సాంగ్స్ అన్ని డ్యాన్స్ అయినా కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సాంగ్స్. ఇట్లాంటి టైంలో ఒక మంచి సాంగ్ సీతారాముల మీద చేద్దామని అనుకున్న ఈ టీంకి, అంటే ఈ వేద మీడియా వాళ్ళందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంటుంది ఇలాంటి సాంగ్స్ చేస్తే. ఇలాంటి సాంగ్స్ని మనం చాలామంది మర్చిపోయినాం. ఈ జనరేషన్లో ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి. అండ్ ఇలాంటి సాంగ్స్ని తీసుకొచ్చిన ఈ వేద టీవీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా ఈ టీం చాలా సపోర్ట్ చేశారు. అసలు అంటే మేము సెట్కి వచ్చినాం, మాకు ఇది ఎవరు తెలియదు, కొత్త టీం ఇదంతా మాకు. యాక్చువల్గా ఈ మేనేజ్మెంట్ అంతా కొత్త, సో ఎట్లా జరుగుతుందని అనుకున్నాం. కానీ ఈ స్కూల్ వాళ్ళ పిల్లలు, స్టాఫ్ అయినా కానీ చాలా సపోర్ట్ చేసారు షూట్ అంతా. అంటే మాకైతే అలవాటు, ఎందుకంటే డే అంతా మేము షూట్లో ఉంటాం, మాకు తెలుసు, ఇప్పటివరకు చాలా సాంగ్స్ చేసినాం. కానీ వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు ఫస్ట్ టైం వచ్చిర్రు. కానీ మాకన్నా ఎక్కువ సపోర్ట్ చేసారు వీళ్ళు. అస్సలు కూడా అంత చాలా ఎండ ఉన్నది అసలు, అంటే రీసెంట్ టైంలో చాలా ఎండలు ఉన్నాయి చూసినాం మనందరం. అలాంటి టైంలో కూడా ఇంత పిల్లలు కూడా అసలు చిన్న కూడా టైర్డ్ కాకుండా మాకన్నా ఫుల్ యాక్టివ్ ఉండి, నైట్ చాలా లేట్ అయినా కూడా వాళ్ళు అస్సలు కూడా టైర్డ్ అవ్వకుండా లాస్ట్ ప్యాకప్ చెప్పేవారు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానికి వీళ్ళందరికీ అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా మళ్ళీ రావాలి. అండ్ ఈ టీం వాళ్ళకు కూడా అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇలా చూస్ చేసుకున్నందుకు. అంటే నాకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సీతారాముల సాంగ్ చేయడం నేను ఫస్ట్ టైం, ఈ దేవుని సాంగ్ చేయడం కూడా నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ అన్న అండ్ సార్కి, శ్రీనివాస్ సార్ గారికి, అండ్ మన డిఓపి అరుణ్, మా టీం అందరికీ, కొరియోగ్రాఫర్కి, హీరోయిన్ గారికి అందరికీ చాలా బాగా చేసినాం. అండ్ మేము మీకు అందరికీ బెస్ట్ ఇచ్చినామని అనుకుంటున్నాం. సో మీ రెస్పాన్స్ నేను చూడాలి. మళ్ళీ సాంగ్ ప్లే చేస్తారు కదా, సాంగ్ ప్లే చేసిన తర్వాత మీ రెస్పాన్స్ నేను చూడాలి. నాకు అది దాని తర్వాత మీరు మాకు చెప్పండి ఎలా ఉంటుందో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ అక్షత్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సబ్స్క్రైబ్ చేశారా? ముందు చేశారు కదా.
చేశారు కాబట్టి ఇంకొకసారి మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాము. వాచ్ అండ్ ఎంజాయ్. స్పెషలీ వాడు ఎంత ముద్దుగా మొత్తం ఉన్న మా ప్రసాద్ ల్యాబ్ లో మేము కూడా రోజు వచ్చేవాళ్ళం. మేము కూడా ఎంత తిరుగుండో ఒక్క రోజు వచ్చి మొత్తం కవర్ చేశాడు. కిడ్స్ ప్లీజ్ కమ్ 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 ఎవ్రీబడి. నిత్య కూడా జాయిన్ అవ్వచ్చు. మన ఏజ్ మనకు కూడా పిల్లలమే, ఇంకా కార్టూన్లు చూస్తాం మనం. వైభవ్ సూర్యవంశీ చూడదండి అనుకుంటున్నావా? యా రెడీ కిడ్స్? కొంచెం మధ్యలోకి రండి నాన్న, ఇక్కడికి రండి. ఎస్ రెడీ? నేను 1 2 3 అనగానే వేద కిడ్స్ లాంచ్ అని గట్టిగా అరవాలి. ఓకే, మన ఎనర్జీ అంతా పెట్టాలి. మీరు వెనకాల ఇటు నుంచి ఉన్నాను. రెడీ? చతుర్వేద్ వస్తావా? ఓకే చతుర్వేద్ మైక్ ఇస్తా. ఈజ్ లీస్ట్ బాదర్డ్. ఓకే రెడీ కిడ్స్? ఓకే ఏమనాలి చెప్పండి, అంతే సింపుల్. రెడీ? వేద కిడ్స్ లాంచ్ అనాలి. ఓకేనా? చాక్లెట్ ఇస్తా. ఓకే 3 2 1 go. Yes, thank you so much. Let's watch the kids promo on the screen please. Thank you Nana. Yes, thank you. Kids నచ్చిందా మీ ఛానల్ మీకు? అటు ఇన్ఫర్మేషన్ తో ఎడ్యుకేషన్ బాగుంది కదా, ఎంటర్టైన్మెంట్ తో ఎడ్యుకేషన్, వెరీ నైస్. సో నెక్స్ట్ న్యూస్ ఛానల్ ని లాంచ్ చేయవలసిందిగా. ఎస్ ఓకే సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో వేద న్యూస్ ఇప్పుడున్న అన్ని న్యూస్ కన్నా డిఫరెంట్గా, బెస్ట్గా, మంచి క్లారిటీతో, ఒక బాధ్యతాయుతంగా మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి వస్తుంది. నౌ ఇట్స్ టైమ్ టు వేద టీవీ లాంచ్. Yes, Veda TV news launch please. Yes, thank you so much. Now it's time to launch Veda Entertainment. Mavidi Harikrishna garni Veda Entertainment launch cheyavalsindiga request chestunamu. Okay. సో న్యూస్ ఎలా ఉండబోతోంది? ఊరికే న్యూస్ అలా సీరియస్ గా చెప్తే అనేసి స్కిప్ చేస్తూ ఉంటాం కదా. ఆ న్యూస్ ని మనకి ఇంట్రెస్టింగ్ గా ఏ విధంగా మన వేద టీవీ వాళ్ళు మన వరకు తీసుకొని వస్తున్నారు ఒకసారి చూద్దాం. వేదాల వస్తుంది గమ్మతి, పబ్లిక్ అంతా ఇయ్యాలే ఇమ్మతి. ఎవ్వరకు ఉండదు భజన, వాస్తవ వార్తల ఖజానా. గల్లీ నుంచి దునియా దాకా ప్రతొక్కటి తెస్తాం మీ దాకా. జనం భాషల ముచ్చట్లు పక్కా ఉంటాయి సురుకులు. మరి ఇంకెందుకు ఆలస్యం, వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని తయారుగుంటుండ్రి. గమ్మతి వార్తలతోని జప్పునే కలుద్దాం. గమ్మతి వార్తలు అనేది జస్ట్ ఫన్నీగా చెప్తూనే ఒక క్రిటిసైజ్ చేయడం అనేది గమ్మతి వార్తలు. ఇన్నారుల్లో అనేది ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ లాగా అన్ని ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు కదా. సో ఇన్నారుల్లో అంటే తెలంగాణ భాషలో విన్నరా ఏం జరిగిందో అని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ ప్రోమో ఫర్ ఇన్నారుల్లో. బెంగాల్లో మమతమ్మను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాపించిన 3 మహిళల ముచ్చటిది. అవు బీజేపీకించి పోటీ చేసిన ఈ అక్కలు తోపు లీడర్లు కాదు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినోళ్లు కాదు, సామాన్యులు. మమతమ్మ సర్కార్లో తిప్పలు పడ్డ బాధితులు. మొదలుకి అమ్మ గురించి చెప్పాలి. పేరు రత్నదేవ్ నాథ్. అప్పట్లో ఆర్జీకర్ దవాఖానలో ఒక అక్కను బలిమి చేసి చంపిర్రు కదా బడివేగాళ్ళు. నా బిడ్డకు న్యాయం చేయాలని ఎంత కొట్లాడినా టీఎంసీ సర్కార్ అస్సలు పట్టించుకోలే. ఏం రందిపడకమ్మా, మేము అండంగా ఉంటామని కమలం పార్టీ దగ్గరికి తీసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నా
బిడ్డకు న్యాయం జరగాలంటే టీఎంసీని ఓడగొట్టాలి, బీజేపీ కోట్లు గుద్దురని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే 28,000 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలిచింది. ఇక ఈ అక్క ఇంకో బాధితురాలు, పేరు రేఖా పాత్ర. టీఎంసీ రౌడీ గుండెగాళ్లు బలిమి చేస్తే ఈమెకు సుత న్యాయం చేయలే మమతా బెనర్జీ సర్కారు. అక్కకు సుత టికెట్ ఇచ్చి పోటీలకు దించితే 5,000 ఓట్లతో టీఎంసీని సిత్తు కింద ఓడగొట్టింది. ఇక చెప్పుకోవాల్సింది గీ అక్క గురించి, పేరు కలితామాజీ. ఇండ్లలో పనిచేస్తుంటది. బీజేపీకి హిమ్మతిస్తుందని టీఎంసీ లీడర్లు సూటిపోటి మాటలతో మస్తు తిప్పల పెట్టేదట. ఇంత పనికున్నారని మునుపో మల్క బీజేపీ టికెట్ ఇస్తే ఓడిపోయింది. అక్క మంచితనం చూసి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే 12,000 ఓట్లతో టీఎంసీని ఓడగొట్టింది. మొత్తానికి బెంగాల్లో ఈ ముగ్గురు మహిళల గెలుపును సామాన్యుల అసామాన్య విజయమని దేశమంతా తారీఫ్ చేస్తుంది. ఇక జప్పున్నే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అక్కలు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ టెల్లింగ్ న్యూస్ ఇన్ జనరల్ పబ్లిక్ లాంగ్వేజ్. ఇది మన ఛానల్ నుంచి ఫస్ట్ 1 మిలియన్ రీచ్ అయినటువంటి రీల్ అన్నమాట, న్యూస్ ఐటమ్. సో న్యూస్ ఐటమ్ ఫస్ట్ 1 మిలియన్, దట్ ఈస్ ఓన్లీ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో ఆల్మోస్ట్ 5 lakh ప్లస్ అయింది. సో యా, దిస్ ఇస్ ద వే, అనదర్ వే ఆఫ్ టెల్లింగ్ బ్రేకింగ్ న్యూస్ ఇన్ అరుల్లో. చాలా 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 బాగుంది. నిజంగా ఒక్కొక్క కొత్త విధంగా ఉంది. మాకు తెలియని వార్తలు మాకు వినసొంపుగా చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వేదా న్యూస్. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, వేదా ఎంటర్టైన్మెంట్ లాంచ్ చేయవలసిందిగా మావిడి హరికృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, వేదా ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో 5 ఛానళ్ళు లాంచ్ అయిపోయాయి, ఇంకొక ఛానల్ మిగిలింది, వేదా ఫర్ వెల్త్. సో ఈ ఛానల్ని లాంచ్ చేయవలసిందిగా లక్ష్మీ శ్రీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ మీదకి వచ్చి మీ ఇష్టం. వేదా టీవీ ఫర్ వెల్త్ లాంచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఎస్, దీంతో 6 ఛానళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆల్ ద వెరీ బెస్ట్ టు వేదా ఛానల్స్. అండ్ మన చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే లక్ష్మీ శ్రీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా మా ఎండి లక్ష్మీ శ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. CEO రాజేష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ CEO ప్రకాష్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్చన రాయ్ గారు అండ్ మృదుల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్చన రాయ్ గారు అండ్ మృదుల గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. లక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. సో కమింగ్ టు శ్రీ సీతారామం. జనరల్గా నేను టీవీ చాలా తక్కువ చూస్తాను చిన్నప్పటి నుంచి కూడా, బట్ ఈ సాంగ్ లిరిక్స్ విన్న తర్వాత ఆల్మోస్ట్ ఇన్ లాస్ట్ 15 to 20 days ఒక 100 times విన్నానేమో. సో అంత బాగా నచ్చింది ఈ సాంగ్. లిరిక్స్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఉన్న లిరిక్స్ అన్నమాట. సో నాకు ఈ చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సాంగ్స్, కొంచెం ఇలాంటి మూవీస్ ఇవే ఎక్కువ చూస్తానన్నమాట. బట్ అందుకు నాకు ఈ సాంగ్ చాలా నచ్చింది. అండ్ మీ అందరికి కూడా అలానే అనుకుంటున్నాను. నేను ఎవరైతే విన్నానో, అంటే స్కూల్లో కావచ్చు, బయట కావచ్చు, ఈ సాంగ్ వచ్చిన తర్వాత, ప్రోమో వచ్చిన తర్వాత చెప్తున్నారు ఇప్పటికి 50 times చూసాము, 30 times చూసాము, అసలు ఎన్నిసార్లు చూసినా వినాలనిపిస్తున్న సాంగ్. కొందరైతే రింగ్ టోన్ కూడా పెట్టుకున్నారంట. సో అంత బాగా ఉంది సాంగ్. సో థ్యాంక్ యూ హరికృష్ణ అన్న ఫర్ దిస్ వండర్ఫుల్ లిరిక్స్. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు వేదా టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఫ్యూ వర్డ్స్. ఏంటి వెనకుండి అన్ని నడిపిస్తారా, ముందు మాట్లాడరా? జస్ట్ హాయ్ బాయ్ అన్న చెప్పండి. సరే ప్రకాష్ గారు. ఇద్దరు సీఈఓలు ఉండి ఒకళ్ళు కూడా మాట్లాడకపోతే. అందరికి నమస్తే. నీ ఎవరన్నా మాట్లాడి అయితే ఇప్పుడు అందరికి నమస్తే పెట్టి వచ్చిన వాళ్ళందరికీ అని చెప్పుడు ఇప్పటికే లేట్ అయింది, అది ఇంకింత లేట్ అవుతుంది. కాబట్టి చిన్నగా చెప్తా, టక్కున చెప్తా. అయితే శ్రీనివాసరెడ్డి కోమన్ల గారు
శ్రీనివాసరెడ్డి కోమన్ల గారు 2001లో నేను ఆయనతో కలిసి చదువుకునే అదృష్టాన్ని కల్పించిండు. ఇప్పుడు నాకు ఆయన కంపెనీలో పనిచేసే అదృష్టాన్ని మళ్ళొకసారి కల్పించిండు. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో అనేటట్టు మాత్రం చెయ్య. నన్ను నమ్ముకున్నామంటే ఇంకా కొన్ని కొనుక్కునేటట్టే ఉంటుంది. కాబట్టి మీరేం రంది పడకుర్రి, మనం హిట్ కొట్టబోతున్నాం. అది సినిమా అయినా ఛానల్ అయినా ఏదైనా శ్రీనివాసరెడ్డి కోమన్ల అడుగు పెట్టనంత వరకే వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ తీర్ర మర్ర అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆయనతో ఏమైనా ప్రోగ్రామ్ చేయండి సార్, మేము చూడాలనుకుంటున్నాం. ఎనీవే రాజేష్ గారు. ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఇంతమందిని మేము తీసుకురావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను చాలా షార్ట్గా చెప్తా, ఎక్కువ మాట్లాడను, వర్క్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఫస్ట్ శ్రీనివాస్ సార్ని కలిసినప్పుడు కొన్ని మాటలు ఆయన చెప్పిన విధానం అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఒకటే మాట అన్నాడు, అంటే ఓవరాల్గా ఏం జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పాను, కానీ ప్లేస్ చేంజ్ గోల్ చేంజ్ అని ఒక మాట చెప్పింది నాకు. అని అంటే ఒక్క కాడ కంఫర్ట్ జోన్లో ఉన్నన్ని రోజులు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటావు. సో బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు, ప్రపంచాన్ని నువ్వు చూసుడు కాదు నిన్ను ప్రపంచం చూస్తుంది అని చెప్పింది. సో దానికి నాకు ఒక రోజంతా నైట్ నిద్ర పట్టలేదు. సో నిద్ర పట్టుకుంటే మరి సరే ఒకసారి ట్రై చేద్దాం, తప్పేముంది, తర్వాత పడితే మళ్ళా లేద్దాం, మళ్ళా పోరాడదాం, అంతేగాని ఇక్కడ ఆగిపోవద్దని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మజా వచ్చింది, మంచిగా ఉంది, పోతుంది ముందుకి. సో తర్వాత ఏమనుకున్నా అంటే సరే నేనున్నా చేస్తున్నా, కానీ నా వెనుక నా ముందు ఒకరు ఉండాలని అనుకున్నా. మరి ఎవరైతే బాగుంటారు, నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చింది, నాకు ఫస్ట్ సన్మానం చేసింది, నాకు ఒక దాంట్లో డాక్యుమెంటరీలో అవార్డు వచ్చేలాగా చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది మామిడి హరికృష్ణ అన్న. సో అన్న దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ ఆ రోజు నైట్, తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి అన్న ఇది పరిస్థితి, ఇట్లుంది నా పొజిషన్, మరి ఏమంటారు మీరు ఎట్లా అంటారంటే ఇట్లనే అంటాడు, ప్రతిసారి ఇదే అంటాడు. అరే తమ్ముడు నువ్వు చేయరా, నేనున్నా కదా, నువ్వు చేయి నేనున్నా అని అన్నాడు. ఇప్పుడు ఈ సాంగ్ వరకు నువ్వు చేయరా నేనున్నా, నేను చూసుకుంటా అన్నారు. మీరు విజువల్స్ కూడా చూసిళ్ళు, అంత గ్రాండ్గా అంత బాగుంది. సో ఇది ఒక నేనొక్కరిని చేయడం కాదు, నా మొత్తం మీడియా మొత్తం టీం అంతా, మొత్తం సుమంత్ కానీ యామిని, మా టీం అంతా, కళ్యాణ్, భాను, వీళ్ళందరూ ఈ ప్రోమోస్ ఒకసారి వాళ్ళందరూ కూడా ఇక్కడ రండి. సో మొత్తం మీడియా టీం అందరూ ఒకసారి ఇక్కడ రండి. ఎందుకంటే నిన్న నైట్ మొత్తం నిద్రపోలేదన్న, మనం నైట్ చేంజ్ చేసాం కదా. సో ఓవర్ నైట్లో మొత్తం అంతా చేంజ్ చేసి నైట్ వరకు ఉండి మార్నింగ్ కూడా ఉండి చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక టీం నిలబడాలి అంటే అందరూ ఉండాలి, ఒక్కరు వర్క్ చేస్తే కాదు. మా హెచ్ఆర్ మేడం రోజు పాపం చాలా బాగా చూసుకుంటుంది ఆమె, హెచ్ఆర్ మేడం కూడా రావాలి, హెచ్ఆర్ మేడం, భావన మేడం కూడా రావాలి. సో అంటే ఒకరిని ఇది అన్నాడు వారధిని కట్టిండు అని అన్నాడు కదా, ఆ వారధిని కట్టితే దాన్ని మేమందరం మెల్లగా వెళ్తున్నాం. సో మేము మెల్లగా వెళ్ళడం కాదు, దీన్ని మెల్లగా తీసుకుపోవాలనే సంకల్పం కాకుండా దీన్ని పెద్దగా చేయాలి అనేది ఒక నమ్మకం మాకున్నది. సో మేము చేస్తామనే నమ్మకం నాకుంది. సో సాంగ్ చేసినప్పుడు విత్ ఇన్ 2 daysలో చాలా బాగా చేసినాం. సాంగ్ మీరు విజువల్ చూసారు, అన్ని చూసారు. విజువల్ చేసింది మన అరుణ్, చాలా మంచి సాంగ్ చేసిండు, చాలా బాగా చేస్తాడు. మన ఇంకా అనిల్ కందుకూరి అని ఒక పర్సన్ గురించి చెప్పాలి. ఎక్కడున్నాడు అనిల్ కందుకూరి? సో అనిల్ కందుకూరి ఫస్ట్ నేను కలిసినప్పుడు ఏమనుకున్నా అంటే ఓకే ఏదో చేస్తున్నాడు అనుకున్నా. తర్వాత బ్యాక్గ్రౌండ్ తెలిసింది. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నా, ఎందుకంటే నా టీంని మొత్తం నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇదే నాకు వేదిక. నెక్స్ట్ 1 year తర్వాత మళ్ళీ నేను దీన్ని ఏం చేస్తాం ఈ 1 yearలో అనేది మళ్ళీ ఆ రోజు ఈవెంట్ చేస్తా, అప్పుడు మాట్లాడతా.
సో అనిల్ కందుకూరిని నేను కలిసినప్పుడు ఓకే చేస్తున్నాం మాట్లాడుతున్నాం, అసలు ఏంది బ్రదర్ మీ బ్యాక్గ్రౌండ్ అని అంటే, నేను V6లో చేశానన్న, అంటే ఆ ఫస్ట్ సాంగ్ చేసింది కూడా అనిల్ కందుకూరి. సో అట్లాంటి అనిల్ని మన దాంట్లోకి తీసుకొచ్చి వేదాన్ని అందరినీ తీసుకొస్తుంది ఒక్కొక్కరిని. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకనంటే ఆర్కెస్ట్ అన్న వేరే దాంట్లో చేయడు, దేంట్లోకి పోడు, అట్లాంటిది మన దగ్గర ఉన్నాడు అంటే అది వేద చేసుకున్న అదృష్టం. అది వేద చేసుకున్న అదృష్టాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతా ఆ నమ్మకాన్ని. సో మన వీళ్ళు డాన్సర్స్ వీళ్ళందరూ చాలా బాగా చేసిండ్రు బ్రో, చాలా బాగా చేసిండ్రు. మ్యూజిక్ ఇదన్నీ చాలా బాగా కంపోజ్ చేసి అన్నిటికీ ఒక ఫుల్ మీల్స్ లాగా అయిపోయింది. 6 ఛానల్స్లో 6 ఫుల్ మీల్స్ లాగా మనం రెడీ చేసి పెట్టాం. దీనికి అన్నిటికీ ఇంకొక భయం ఉంటుంది నాకు, శ్రీనివాస్ సార్ నాకు ఫ్రీడమ్ ఇస్తారు, లక్ష్మీ మేడం చేస్తున్నావా రాజేష్, ఎక్కడి దాకా వచ్చింది, ఏమైంది చెప్పాలి. సో అలా ఉన్నప్పుడే ఛానల్ అనేది కానీ టీం అనేది కానీ బిల్డ్ అవుతుంది. నాకు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక ఐడియాతోనే ముందుకెళ్తున్నాం. మీరు చూసిన ప్రోమోలన్నీ, మీరు చూసినవన్నీ మేము ఇది రోజు ప్లే చేయడానికి కాదు, ఇదే వాస్తవం, ఇదే నిజం, ఇదే మా ఫ్యూచర్. నెక్స్ట్ కూడా మేము ఇలానే ఉండబోతున్నాం, ఇలానే ఉంటాం. ఇంకా ముందు చాలా ఉంది, చాలా మాట్లాడేది ఉంది, అప్పుడు మాట్లాడతా. టైం ఎక్కువ తీసుకున్నందుకు సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డిఓపి అండ్ కొరియోగ్రాఫర్ వారిని చాలా క్లుప్తంగా జస్ట్ హాయ్ బాయ్ టైప్ లో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ లేట్. అరుణ్ కోలూరు గారు ప్లీజ్. నెక్స్ట్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు అనిల్ అన్నకు కానీ, సార్కి కానీ, మేడం కానీ, టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ రైటింగ్స్లో నేను ఈ వర్క్ చేస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సార్ వస్తున్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ లిరిక్స్, అసలు ఒక్కొక్క లిరిక్ వింటుంటే ఒక రామాయణం చూసినట్టుగా కళ్ళకు అద్దినట్టుగా మీరు అంతా ప్రాపర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ప్రకాష్ అన్న రాజేష్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఈ రాజేష్ అన్నయ్య గురించి అయితే అసలు అల్టిమేట్, ఇంకా అన్నని చూస్తేనే భయం వేస్తుంది సెట్లో, అసలు మళ్ళీ ఎంత భయమో అంత ఫ్రీడమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మేడం కూడా, అసలు మేడం అండ్ సార్ నేను అసలు వాళ్ళు అసలు ఇంత క్లియర్గా ఎంత ఎమోషనల్గా యాక్టింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఫ్రేమ్ పెట్టాను, సార్ కొంచెం లైట్గా వాటర్ రావాలి సార్, డ్రాప్ పడొద్దు సార్, జస్ట్ వాటర్ రావాలి సార్ అంటే ఇమ్మీడియట్గా అసలు వాటర్ తీసుకొచ్చారు. అసలు నేను అసలు గూస్ బంప్స్ అసలు అది సీరియస్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనగానే నేను మా వల్ల కాదయ్యా అనకుండా అంత ప్రాపర్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఏమైనా ఇబ్బంది పెడితే సారీ సెట్లో. అండ్ మెయిన్గా చెప్పాల్సింది అనిల్ అన్నయ్య గురించి. నేను అసలు స్టార్టింగ్లో నా జర్నీ స్టార్ట్ అయింది అనిల్ అన్న దగ్గరనే. నేను ఒకప్పుడు అనిల్ దగ్గర ఇట్లా అన్న ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న అని నేను నా వీడియోస్ పాత వీడియోస్ చూపిస్తూ అడిగినప్పుడు చూద్దాంలే తమ్ముడు అని ఒకసారి అన్నాడు. దాని తర్వాతకి రారా తమ్ముడు ఒక సాంగ్ ఉంది చేద్దురా అని పిలిచిండు. దాని తర్వాతకి ఇప్పుడు కట్ చేసుకుంటే అనిల్ అన్న తమ్ముడు డేట్స్ ఎప్పుడు ఉన్నాయని నన్ను అడుగుతున్నాడు. యూట్యూబ్లో ఒక 2000 సాంగ్స్ వరకు నావి ఉంటాయి, అరుణ్ కొలుగురు అని సెర్చ్ చేస్తే. నాకు చాలా సపోర్ట్ చేసినందుకు అనిల్ అన్నకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ. ఎస్ అనిల్ గారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇది నేను ప్రాపర్గా నా పేరు అనిల్ కందుకూరి. V6లో వచ్చిన ప్రతి పాట నేనే. పున్నమ్మ నిండు పున్నమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే వేద ఛానల్ వరకు. అయితే నాదొక డ్రీమ్ ఉండే, డైరెక్షన్ అనేది చేయాలనేది కోరిక. అలా వస్తున్న క్రమంలో పాటలు చేస్తున్నా, కానీ ఫైనల్గా నా డెస్టినేషన్ ఏందనేది నాలో మెదులుతూనే ఉంది. అలా వస్తున్న క్రమంలో
ప్రకాష్ అన్న నాకు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం. ప్రకాష్ అన్న పిలిచి, తమ్ముడా ఒక పాట చేయాలి, అన్ని ఛానల్ వేరు, మన ఛానల్ వేరు, ఇది మన పుట్టినిల్లు కాబట్టి మనం నిండుగా మంచి పాట చేసుకుందాం, నీకు ఫుల్ సపోర్ట్ చేస్తామన్నారు. అన్న థ్యాంక్ యూ అన్న. ఇది చిన్న థ్యాంక్స్ కూడా కాదు, చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. రానున్న రోజులో ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేస్తారు వేరే ఛానల్ నుంచి, అది నా లైఫ్. ఎందుకంటే ఇన్ని పాటలు చేసిన ఒక సినిమా చేయాలి అనే అవకాశం కోసం. సో అప్పుడు ప్రకాష్ అన్న పిలిచి, తమ్ముడు ఇట్లా మనం చేద్దామన్నారు. అన్న అప్పుడు శ్రీనన్నకు పరిచయం చేశారు, చైర్మన్ గారికి. అన్న ఏంటంటే కొంతమంది అంటే చాలామంది చైర్మన్స్ ఒకలాగా ఉంటారు, ఇక్కడ అన్నట్లా కాదు, సొంతం అన్నలాగా. రారా తమ్మి అంతే, ఏదో ప్రత్యేకంగా ఉండాలనేది ఉండదు. ఛాంబర్లో డైరెక్ట్ పోవడం, అన్నయ్య అంటే తినండి, కూర్చోండి, తాగండి, పదండి, ఇవే ఉన్నాయి. ఏంది అసలు నాకేం అర్థం కాదు. ఒక చైర్మన్ దగ్గర పోవాలంటే ఒక అర్ధ గంట పడుతుంది, గంట పడుతుంది. కానీ మా అన్న అట్లా కాదు. మా దిల్లున్న మా శ్రీనన్న, థ్యాంక్ యూ అన్న, మంచి ఆపర్చునిటీ, గ్రాండ్ వెల్కమ్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా లిరిసిస్ట్ అన్నయ్య, నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుణ్ణి, తమరి దగ్గర నేను ఉద్యోగం పనిచేశాను అన్న. మీరు రాసిన పాట నేను చేయడం చాలా సంతోషంగా, అంటే చాలా సంతోషంగా ఉందన్న. చాలా గొప్ప లిరిక్స్. ఒక రాముణ్ణి ఇప్పటి వరకు నాకు అంతగా చూడలేదు, కానీ ఈ పాట చేస్తున్నంతసేపు నేను కన్నీళ్ళే పెట్టుకున్న. ప్రతి విజువల్లో, ప్రతి షాట్లో, ఎవ్రీ షాట్లో నాకు అనిపించింది, అది మీ పదాలలో కనిపించిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి అవకాశం ఇచ్చారు. పిలిచి మరి ఫ్రీడమ్గా మాట్లాడి, తమ్ముడా మంచిగా చేద్దాం, మంచిగా చేయాలని చెప్పారు ఫస్ట్ మీట్లోనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా రాజేష్ అన్న, మా అరుణ్ అన్నాడు చూస్తేనే భయం అన్నారు. అది భయం కాదు, బాధ్యత. ఒక పని పెట్టుకున్నప్పుడు రాజేష్ అన్న కంటి చూపు మా మీద ఫోకస్ ఉంటుంది, ఇంకొక అన్నంతా వేద మీద ఏం జరుగుతుందో తిరుగుతూ ఉంటుంది. అమ్మ అది మామూలు ఫ్లైట్ కాదు, అది వెరీ ఫాస్ట్ ఫ్లైట్ అన్నట్టు. అన్నం చూడంగానే భయం కాదు. అన్న ఎంత అంటే, తమ్ముడు చెయ్యి అంతే, చెయ్యాలి, మనం అనుకున్న టైంలో చేయాలని ఫ్రీడమ్ ఇచ్చిండు. థ్యాంక్ యూ రాజేష్ అన్న, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నావు షూటింగ్లో కానీ. అంటే సార్ ఇచ్చిన ఫ్రీడమ్, మన ప్రకాష్ అన్న ఇచ్చిన ఫ్రీడమ్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న. అదేవిధంగా ప్రకాష్ అన్న అయిపోయాడు, మా అక్క ఉన్నది, అక్క గురించి కూడా చెప్పాలి. అంటే చైర్మన్ గారు అంటే భార్య అంటే ఇట్లా అట్లా అనేవి ఏదో ఉంటుంది బయట, కానీ అక్క అట్లా కాదు. వచ్చుడితోటే తమ్ముడా అని పిలిచి నన్ను చాలా దగ్గర తీసుకుంది. థ్యాంక్ యూ అక్క, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినావు. అండ్ అరుణ్ తమ్ముడు చెప్పినట్టు షూట్ చేస్తున్నప్పుడు, అక్క మీరు పాడగలుగుతారా అంటే, అన్నయ్య చేయగలుగుతానంటే వెళ్దాం అన్న అని అన్నది. వచ్చి కూర్చోగానే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే సింగిల్ టేక్లో చేస్తున్నటువంటి ఎవరైతే ప్యాడ్ ఆర్టిస్టులు ఉంటారో అట్లా అక్క నిజంగా ఒకటే షాట్లో సింగిల్ టేక్లో చేయడం, అన్న కూడా సహకరించడం చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అక్క, మంచి అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అదేవిధంగా నా టీం, అరుణ్ కొలుగురి తమ్ముడు నాకు ఎట్లా చెప్పాలంటే సొంత తమ్ముడు అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఒక కడుపున పుట్టకపోయినా ఇద్దరం కలిసి ఒకే పనిగా చేస్తూ ఉంటాం, కష్టపడి కొట్లాడుతూ చేస్తాం ఏ పనైనా. అది చిన్న బడ్జెట్ అయినా పెద్దలాగా చూపిస్తాం. అది అరుణ్ నాకు ఒక మంచి తమ్ముడు దగ్గర కూడా నా అదృష్టం. థ్యాంక్ యూ తమ్ముడా, మనం కలిసి ఇంకా చేయాలి, సినిమాలు కూడా చేయాలి. థ్యాంక్ యూరా. అదేవిధంగా అక్షిత్ అన్న హీరో, అన్నని పరిచయం చేసుకున్నప్పుడు కొంచెం భయపడేవాడిని. అంటే ఇంతకుముందు చేస్తూ ఉంటారు కదా, ఆ ఫ్లేవర్కు ఉన్నారు. అంటే చేద్దామా అంటే ఏమైనా ఫీల్ అవుతారా, చిన్న చూపు అన్నట్టుగా చూస్తూ ఉంటారు కొంతమంది, కానీ అన్నట్టు కాదు, చాలా ఫ్రీడమ్. థ్యాంక్ యూ అన్న, మంచి సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ టైం చేయడం సిరి గారితో, థ్యాంక్ యూ సిరి గారు, చాలా బాగా చేశారు అందరికీ. అదేవిధంగా వేద టీం, మా వేద టీం అన్నలకు కూడా థ్యాంక్ యూ అన్న, పేర్లు తెలియపోయినా థ్యాంక్ యూ సో మచ్ అన్న. 1 సెకండ్ ఒక్కసారి మా ప్రకాష్ అని హక్ చేసుకుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న సీన్ అన్న, థ్యాంక్ యూ అన్న సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చాలా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళిద్దరిది అయిపోయింది సార్, మాట్లాడేశారు వాళ్ళిద్దరు. ఎస్, యా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవగానే మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం. మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే వర్షం పడి రోడ్లు జామ్ అయిపోయి వాటర్ వచ్చినా కూడా మీరు అవన్నీ కేర్ చేయలేదు. జస్ట్ చెప్పగానే వచ్చేసిండ్రు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. తర్వాత ఈరోజు ఈ ఈవెంట్ చేసినామంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది కాదు. నా అన్నీ అట్లే ఉంటాయి. చేయాలంటే అయిపోవాలి. 2 days 3 days అంతే. అందుకని ఎక్కువ టైం తీసుకోరు. సో హరికృష్ణ అన్నాడు, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ అన్నాడు. నాకు చాలా నచ్చింది ఆ వర్డ్. ఎందుకంటే అనుకున్నామంటే అయిపోవాలి. నో నీడ్ టు డిలే అట్లా ఉంటాను అనమాట. అంత తక్కువ టైంలో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా అన్నీ చేయగలిగిందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్ పాపం నిద్రపోలేదు. 24 hours నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు పని చేసి ఫినిష్ చేసిండు టైం తక్కువ ఉందని. మీడియా టీమ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఆఫ్ యూ. సో కీప్ డూయింగ్ లైక్ దిస్. అంటే ఎప్పుడు ఇట్లా ఇబ్బంది నేను పెట్టను, కానీ ఆ ఎఫర్ట్ ఆ డెడికేషన్ అట్లే పెట్టండి. థ్యాంక్ యూ. అండ్ మన సిఇఓస్ నేను చెప్పను, వాళ్ళు ఏం చేస్తారో మీరు చూస్తారు. సూపర్గా చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు హరికృష్ణ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా నాకు సరిపోదు. ఎందుకంటే నేను ఒక ఛానల్ పెట్టాలి, ఏదో చేయాలి, ఇంకేదో సరిపోవట్లేదు. స్కూల్ పెట్టిన పిల్లలకు చేసిన ఇంకేదో చేయాలి ఇంతమందికి అని అనుకున్న టైంలో పెట్టగానే నాకు ఒక పెద్ద సపోర్ట్. అంటే అందరు నన్ను అంటారు, నువ్వు ఉంటే చాలు మాకు కొండంత బలం అని. ఈ కొండకి ఎవరెస్ట్ అంత బలం అన్న. చూడగానే నాకు ఒక పవర్ వచ్చేసింది. ఇంకా ఎస్ వీ కెన్ డూ ఇట్. నేను అనుకున్నది ఏది చేయాలనుకున్నది చేస్తా అనుకున్నట్టుగా అన్న ప్రతి దాంట్లో అసలు టైం ఉండదు. ఆ ఉన్న టైంలో కూడా మా కోసమే ఆలోచిస్తూ సపోర్ట్ చేస్తూ సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు అన్న. అండ్ విల్ మేక్ బిగ్ చేంజ్. చాలా చాలా బెటర్ థింగ్స్ చేద్దాం కమింగ్ డేస్లో. తర్వాత మా మేడం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సో ఏదైనా జరుగుతుంది అయినా చెప్పాలంట. సో యా ఆబ్వియస్లీ శ్రీనివాసుడికి లక్ష్మీశ్రీ తోడైతే అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అదే టైంలో నేను ఇంత దూరం గత 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన తర్వాత 9వ సంవత్సరం 9 సంవత్సరాల్లో అంటే మేము మొదలుపెట్టిన సెకండ్ ఇయర్లో మాతో జాయిన్ అయ్యారు అర్చన మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఛాలెంజెస్, ఏది వచ్చినా ఎప్పుడు వదిలిపెట్టలేదు. యువర్ విజన్ ఈజ్ గ్రేట్, ఐ విల్ వర్క్ ఫర్ ఇట్. అట్లే ఉన్నారు. 9 years పూర్తి చేసుకున్నారు. అందుకే ఎప్పుడున్నా వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి నేను రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటా. ఆ తర్వాత మృదుల మేడం ఆల్మోస్ట్ 6th year అయిపోయి 7th year అయింది. ఆల్ ఛాలెంజెస్లో మాతో నిలబడి వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ, వీ విల్ బి విత్ యూ. మీ కళ్ళల్లో నీళ్లు కనబడితే నేను తట్టుకోలేను. మేడం కళ్ళలో మీ కళ్ళలో టెన్షన్ పడకూడదు, మాట పడకూడదు, కళ్ళలో నీళ్లు పడకూడదు, నేనున్నా అంతకన్నా ముందు అని అంత ధైర్యంగా ఉంటూ సపోర్ట్ చేసిన వ్యక్తులు. అందుకే ఎప్పుడు మర్చిపోలేము, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా. అండ్ అమ్మ నిన్నైతే ఇంకా ఆ స్క్రీన్ మీద చూస్తే కంప్లీట్ ఆ ప్రజెన్స్, హ్యాపీనెస్, డివోషనల్ అన్నీ కలిసి అసలు మాకు యాక్చువల్గా ఫస్ట్ వేరే ఎవరు అనుకున్నారు కదా లీడ్ డాన్స్, ఫిమేల్ లీడ్ డాన్సింగ్కి ఫస్ట్ వేరే ఎవరు అనుకున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఓకే, ఫస్ట్ మాకు కాదు అనేది అన్నట్టుంది. ఓకే, సో వాట్ ఎవర్, ఏదైనా నిజంగా ఈ సాంగ్ చేయాలంటే అదృష్టం ఉండాలి. ఆ స్క్రీన్ అంత బాగాలంటే నువ్వే ఉండాలి. నేను అదే చెప్పాను. సూపర్గా అది చూస్తుంటే సెకండ్ థాట్ లేదు ఇంకా, అసలు అలా వెళ్ళిపోతున్నాం. ఆ స్క్రీన్కి అంత అందాన్ని ఇచ్చినాం. తర్వాత బ్రదర్ అసలు అలా పట్టుకొని వస్తుంటే నిజంగానే రాముడు వస్తుండేమో అంత ఫీల్ వచ్చింది. బ్యూటిఫుల్. అండ్ ఇక డాన్స్ చేస్తే అట్లే ఎనర్జెటిక్గా చాలా పవర్ఫుల్గా ఆ భావాన్ని పలికిస్తూనే మళ్ళీ అక్కడ అంతే క్లాసిక్గా చేసినావు. అండ్ బ్యూటిఫుల్, ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ మమ్మల్ని మాట్లాడకుండా చేసిండ్రు. ఎందుకంటే ఆ చేస్తున్నంతసేపు 2 రోజులు ఫుల్ ఎండ కొడుతుంది, చిన్న చిన్న పిల్లలు, స్వెట్ వస్తుంది. అసలు ఈ సాంగ్ ఎట్లా వస్తుందని నాకు ఫస్ట్ డౌట్ ఉండే. చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు అక్కడ కొరియోగ్రాఫర్గా. అంటే ఆ డెడికేషన్ లేకపోతే ఇంతకుముందు అన్న చెప్పినట్టు రాముడు వానరసేనతో ఒక బ్రిడ్జ్ కట్టడం అంటే వాళ్ళు ఒక దగ్గర ఉండరు. అలాంటి మీ పిల్లలందరినీ పట్టుకొని అంత ఎండలో వీళ్ళు ఎలా చేసిండ్రు, ఇది ఎలా అవుట్పుట్ వస్తుందని ఎక్కడో ఒక మూలకి కొంత ఉండే. వాళ్ళ కష్టం చూసినా, వాళ్ళ డెడికేషన్ చూసినా, స్క్రీన్ మీద చూస్తే అసలు
వాళ్ళతో ఆ సందర్భంలో తీసిన సాంగ్ అయినా ఇది మళ్ళీ వేరే దగ్గర ఎక్కడన్నా వేరే పరిస్థితుల్లో ఏసీలు పెట్టి తీసింది అన్నట్టుంది. అంటే అంత ప్లెజెంట్గా ఎక్కడ ఆ నర్వస్నెస్ కానీ స్వెట్ హార్ట్ ఏది కనబడకుండా అంత బ్యూటిఫుల్గా తీసిండ్రు. మంచి ఫ్యూచర్ ఉంది, ఇంకా బెస్ట్గా చేసుకుంటూ వెళ్దాం. వండర్ఫుల్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ హియర్. కొంతమంది బయట ఉండి రాలేకపోయినరు, వాళ్ళకు కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ సేమ్ టైం మన గెస్ట్ కూడా పాపం అందరూ వస్తాం తప్పకుండా మేము వస్తాం అని చెప్పారు. అనుకోని పరిస్థితుల్లో వర్షం పడే సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి ఇంకా అనుకున్న గెస్ట్ రాలేదు. సో వాళ్ళందరికీ కూడా సో మీరు రాలేకపోయినా వస్తామని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు, మాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద గైస్ అండ్ ఆల్ ద గెస్ట్స్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక మాట అన్నాడు హరికృష్ణ అన్న, ఏమన్నాడంటే రాముడి దగ్గర మనం ఒకటి నేర్చుకోవాలి, పితృవాక్య పరిపాలన అన్నారు కదా. నిజానికి నేను అన్ని చెప్పినట్టే వినను మా అమ్మ నాన్నని, కానీ చాలా ప్రేమగా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినాలని అంటే ఎందుకురా ఇవన్నీ టెన్షన్, ప్రశాంతంగా ఉండంట. నేను వినను, నేను టెన్షన్ తీసుకుంటా, ఫైట్ చేస్తా. 100 మంది హ్యాపీగా ఉండాలంటే ఒకడన్నా ముందు ఉండాలి, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా. ఆ విధంగా నేను ముందుకెళ్తా. కానీ ప్రతి సందర్భంలో ఎప్పుడు వాళ్ళని చూసే నా ధైర్యం. అండ్ నేను ఈరోజు ఎప్పుడు అందరికి చెప్తాను, నా స్కూల్లో పిల్లలకి అదే చెప్తాను, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అదే చెప్తాను, అందరు చెప్తాను. అందరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏమన్నా అననివ్వండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. అమ్మ నాన్నని ప్రేమగా చూసుకుంటేనే మన జీవితంలో ఒక అడుగు ముందుకేసి ఎదగలుగుతాం. మాతృదేవోభవ పితృదేవోభవ, ఇది 100% ఫాలో అవ్వాల్సిందే. ఎప్పుడైతే అమ్మ నాన్న సరిగా చూసుకో, మనం ఏం చేసినా 1000 కోట్లు సంపాదించవచ్చు కానీ ప్రశాంతత ఉండదు, లేదా అడుక్కు తినే పరిస్థితి రావచ్చు. కానీ వాళ్ళను బాధ్యతగా ప్రేమగా చూసుకుంటే ది బెస్ట్గా ఉంటాం లైఫ్లో. సో అలాంటి తల్లిదండ్రుల కడుపులో పుట్టడం నాకు 100% అదృష్టం. ఎందుకంటే ఆ ఏవి చూస్తే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏడుస్తారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎంతమందికి వచ్చినాయండి ఇక్కడ నా ఏవి చూసినప్పుడు? మళ్ళీ పే చేస్తా, అందరికి వస్తాయి. ఎందుకంటే ఎన్ని ఛాలెంజెస్, ఎక్కడ పుట్టింది, ఇక్కడ ట్రావెల్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినాం, ఏం నేర్చుకున్నాం, ఏం చేసినాం అంటే ఎవ్రీ సింగిల్ స్టెప్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అమ్మ ఎప్పుడు నాకు ధైర్యమే చెప్పింది, నాన్న ఎప్పుడు వెనుకడిగేయలేదు. నువ్వేం చేస్తావు చేయబిడ్డ, నా శాయశక్తుల నాకు ఏదైతే అది నేనున్నా, నేను చేస్తాను, నువ్వు బాగుండాలి. ఇదే సందర్భంలో మా నానమ్మని తాతయ్యను గుర్తు చేసుకోవాలి. మా నానమ్మ నాకు ఊహ తెలియనప్పుడు, ఇంతున్నప్పుడే అనేది, ఎందుకన్నదో తెలియదు, ఆ మాటలే నా లోపలికి వెళ్ళిపోయి నాకు ఒక బేసిక్ సాఫ్ట్వేర్ అయిందేమో. వెంకటమ్మ నానమ్మ పేరు, నా పేరు పెట్టిన శ్రీనివాస్ కూడా అని నానమ్మని ఎప్పుడు అనేది, బిడ్డ నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే 1000 మందిని బాగుండేలా చూసుకుంటావు, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే 1000 మందిని బాగుండేలా చూసుకుంటావు అనేది ఆ మహాతల్లి. అలా ఆమె అన్న మాటలే విష్ అయింది, అదే బ్లెస్ అయింది ఈరోజు ఇంత మంచిగా ఉన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ ఇంకా గంట సేపు 2 గంటలు మాట్లాడేవన్నీ, టైం లేదు, అందుకని క్లోజ్ చేశాను. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం ఈవెంట్ అంతా మన న్యూస్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్లో లైవ్ అందిస్తున్న రాజేష్ గారు, కెమెరామ్యాన్ రాజేష్ గారికి, రాజు గారికి, వీర గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. అంటే బ్యాక్గ్రౌండ్లో మేము ఇక్కడ నిలబడి మీరు అందిస్తున్నది అంటే ఈ 50 మంది 100 మంది చూడకుండా ఇంకా మిగతా వాళ్ళందరినీ వేదాన్ని చూడాలని కష్టపడుతున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అంత టీం వర్క్. ఇప్పుడు ఇంతసేపు మనం విన్నాం. ఇప్పుడు వీఆర్ అంటే ఇంతకు ముందు శ్రీవేద ఫ్యామిలీ, ఇదంతా కూడా శ్రీవేద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, దాని ఫ్యామిలీ. ఇప్పుడు వేద టీవీ ఛానల్స్ ఫ్యామిలీగా మరొక స్టెప్ ముందుకు వెళ్ళింది. అందుకని వీ మస్ట్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. దీనికి ఈ వారధి కడుతున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేస్తున్నా అంటే, అప్పుడు రాముడు జానకి కోసం వారధి కట్టాడు. సరే, ఒక లక్ష్యం, ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. ఈరోజు శ్రీనివాస్ ఏం చేస్తున్నాడంటే, ఒక మంచి సమాజం కోసం, సమాజానికి ఒక మంచి విషయాన్ని అందించాలి. తనకు మంచి ఐడియాలజీ ఉంది. రేపటి సమాజాన్ని పర్టికులర్లీ చిన్నపిల్లల కాలం నుంచి, ఆ దశ నుంచి, బాల్యం దశ నుంచే దానికి మొగ్గ తొడగాలి. రేపటి భావి భారత నిర్మాణానికి, రేపటి మంచి విశ్వ సామ్రాజ్య నిర్మాణానికి బాల్యంలోనే పునాదులు ఉంటాయనే విషయాన్ని బండగా నమ్మి ఆచరించి ఎన్నెన్నో పెట్టొచ్చు. ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా పెట్టొచ్చు.
ఏదైనా వ్యాపారం చేయొచ్చు, ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఎడ్యుకేషన్ని మాత్రమే ఎన్నుకున్నాడు. ఎడ్యుకేషన్లోనే ఈ మొత్తం మార్పును తీసుకురావచ్చని ఆలోచించి మొగ్గ దశ నుంచే మార్పు రావాలని ఆలోచించినటువంటి మంచి మనసున్న మనిషి శ్రీనివాస్. సో అందుకే ఇప్పుడు ఏం చేశారంటే, మరి ఇప్పుడు నా క్యాన్వాస్ పెద్దగా కావాలి. ఇప్పుడు పిల్లలు సరే ఒక 5,000 మంది 10,000 మంది పిల్లల్ని తయారు చేయగలిగాం. కానీ 10,000 మంది పిల్లల బయట ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని వయోవర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ఒక మంచి విషయాన్ని అందించాలి, ఒక మంచి మీడియా ద్వారా వెళ్ళాలనే ఒక లక్ష్యంతో ఇప్పుడు కొత్త వారధిని నిర్మించబోతున్నాడు. సమాచార వారధి వేద టీవీ. సో అందుకని అలాంటి ఒక వారధిని నిర్మిస్తున్న మన శ్రీరాముడు, వేద ఫ్యామిలీ శ్రీరాముడు శ్రీనివాస్. సో శ్రీనివాస్కి నిరంతరం తోడుకుంటున్నది ఎవరంటే లక్ష్మి స్త్రీ. నిజంగా వాళ్ళిద్దరి మధ్య నిజంగా నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ మెట్ దెమ్. సో కన్నీళ్ళలో, కష్టాల్లో, దుఃఖాల్లో, బాధల్లో, సమస్యల్లో, సవాళ్ళలో, ఆనందాల్లో, సంతోషాల్లో, సంబరాల్లో తోడుగా నిలబడి ఎవరు ఉన్నా బయట ఎన్ని డైలాగులు చెప్పినా లాస్ట్కి వచ్చిన తర్వాత దుఃఖాన్నంతా ఎక్కడ చెప్పుకుంటామంటే ఇంట్లోనే చెప్పుకుంటాం, సహధర్మచారితో పంచుకుంటాం. అలాంటి సందర్భంలో నేనున్నాను, ఏం పర్లేదు, ముందుకెళ్దాం, ఏదైతే అదైంది అనే ఒక్క మాట ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అలాంటి 1000 ఏనుగుల బలాన్ని శ్రీనివాస్కి చాలా సందర్భాల్లో ఇచ్చింది ఎవరు అంటే లక్ష్మి. సో అందుకని నాన్న బంగారు తల్లి లక్ష్మి, మీ ఇద్దరికి కలిపి మా అందరి తరపున నేను మీకు సత్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మామిడి హరికృష్ణ గారు, చాలా అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించారు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేద ఛానల్స్. ఫైనల్లీ దిస్ ఇస్ మీ యువర్ దివ్యారామ్ సైనింగ్ ఆఫ్. అది అయిపోయింది. ఈరోజు వేద టీవీ సిఇఓ రాజేష్ దంపతుల మ్యారేజ్ యానివర్సరీ. సో నిజంగా అద్భుతం ఇది. వారిద్దరి మ్యారేజ్ యానివర్సరీ అనుకోకుండా జరిగింది. అంటే ఈ రోజే వేద టీవీ లాంచ్ అవ్వడం కూడా ఒక మంచి శుభ సూచకంగా భావిస్తూ వారి సతీమణి వేదిక మీదకి వస్తే వారిని శ్రీనివాస్ గారు, లక్ష్మి దంపతులు, ఆ ఇద్దరు దంపతులు రాజేష్ దంపతులని సత్కరిస్తారు. Today on this event, we are celebrating both. One, our official launch, and the second one, wedding anniversary of Mr. and Mrs. Rajesh. I request the cake cutting to begin.